అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని, ఆ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ ఇన్వెస్ట్ గ్రాటిట్యూడ్. మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వీవర్స్ పైన? Bottom of the deck. Let's have it. Two of Pentacles. Eight of Cups. Emperor. Okay అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే, మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారండి. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అంటే మీతో అంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, మీరు దూరంగా ఉన్నా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, ఎలా ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని, మీతో కమ్యూనికేషన్ చేయాలని, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకొకటి, మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీది సోల్మేట్ కనెక్షన్. అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు అనుకునే రిలేషన్ మీది. సోల్మేట్ కనెక్షన్. తన అభిప్రాయాలను మీరు గౌరవిస్తారు, మీ అభిప్రాయాలను తను గౌరవిస్తారు. అలాంటి ఒక కనెక్షన్ మీది. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ఉంది. మీ పర్సన్కి మాత్రం మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో కమ్యూనికేషన్ జరపాలనుకుంటున్నారు, ఫోన్ ఆర్ మెసేజెస్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏంటంటే ఒక స్ట్రాంగ్ లేడీ. డెసిషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీ డెసిషన్స్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుంది. అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటారు అని ఒకటి, కొంచెం తనని కంట్రోల్ చేస్తారు అన్న ఆలోచన కూడా మీ పర్సన్లో ఉందండి. అంటే తనని కంట్రోల్ చేస్తూ మాట్లాడతారు. మీరు తన కంట్రోల్లో ఉండాలని అనుకునే పర్సన్ మీ పర్సన్. మీరు తన కంట్రోల్లోనే ఉండాలనుకునే పర్సన్. అలాగని వేరే చెడుగా కాదు, మీరు తన కంట్రోల్లో ఉండాలి, తను చెప్పినట్టు వినాలి. ఏదైనా నేను మంచే చెప్తాను కదా, ఒక సలహా ఇచ్చినా, ఒక సజెషన్ ఇచ్చినా నేను మంచే చెప్తాను కదా, నా సలహాను పాటించాలి, నా కంట్రోల్లో ఉండాలి, ప్రతిదీ నాతో చెప్పే జరగాలి, ప్రతిదో నాతో చెప్పే చేయాలి అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సన్.
తనకేంటంటే కొంచెము ఏంటంటే కొంచెం మూఢనమ్మకాలు కూడా ఎక్కువ మీ పర్సన్‌కి. అంటే దేవుడు, పూజ అట్లా అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే కొంచెం మూఢనమ్మకాలున్నాయి. ప్రతీదీ ఎక్కువ నమ్మేసేటట్టున్నారు మీ పర్సన్. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ నమ్మేసేటట్టున్నారు. అదొకటి. పర్సన్ చెడ్డ పర్సన్ అని కాదండి. మీరు తన కంట్రోల్‌లో ఉండాలని, తన మాటే వినాలని, తన మాటే నెగ్గాలని, నేను ఏది చేసినా మంచే చేస్తాను కదా, ఏది చెప్పినా మంచే చెప్తాను కదా నా పర్సన్‌కి అని అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సన్. ఇది మీ తను ఏమనుకుంటున్నారు అనంటే కొంచెం అది మనీ వైజ్‌గా తను కొంచెం శ్రమ పడుతున్నారు. మనీ గ్రోత్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. తనకు చుట్టూ ఎన్ని ఉన్నా కొంచెం గ్రోత్ పైనే ఎక్కువ తన ఇంటెన్షన్ అంతా గ్రోత్ పైనే ఉంది. అలాగని రిలేషన్ని వదిలేయాలని లేదు, దీన్ని దూరం పెట్టాలని లేదు. దీన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ చేయాలని ఉంది. కాకపోతే తనకున్న వర్క్ బిజీ వల్ల తన మనీ పైన కానీ, తన ఇంకోటి కెరియర్ పైన కానీ తనకున్న స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. తనకు మనీ ఫ్లో ఎక్కువ ఉండాలని చెప్పి ఎక్కువ ఆరాటపడుతున్నారు. దానివల్ల మిమ్మల్ని కొంచెం దూరం పెడుతున్నారు. మీ మీద ప్రేమ ఉంది, కాకపోతే వీటి వల్ల కొంచెం మిమ్మల్ని దూరం పెట్టాల్సి వస్తుంది. అందుకు కొంచెం దూరం పెట్టారు. అందుకేనేమో ఇప్పుడు మీతో మళ్ళీ మాట్లాడాలి, కమ్యూనికేషన్ జరపాలి, మీతో ఇంతకు ముందులాగా తన విషయాలన్నీ చెప్పుకోవాలి, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీది మ్యారేజ్ వరకు రాని రిలేషన్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి, మీది హ్యాపీ ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. రెండు విషయాల మధ్య మీ పర్సన్ జగిల్ అవుతున్నారు. నిర్ణయం తీసుకోలేక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, వేటిని చూజ్ చేసుకోవాలి అన్న ఒక డైనమాలో మీ పర్సన్ ఉన్నారు. అది ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. వర్క్ పరంగా అయితే తను ఉన్న బిజీ షెడ్యూల్లో తను మనీ గ్రోత్లో ఉన్నారు కనుక, దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కనుక, దానికోసమే ఆలోచిస్తున్నారు కనుక, ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడం, అక్కడ దానికి న్యాయం చేయకపోవడం, దానివల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన ఒకటి ఉండొచ్చు. ఇక్కడ ఒకటి థర్డ్ పార్టీ వచ్చింది. ఇది థర్డ్ పార్టీ అని అంటే ఏ రకంగానైనా కావచ్చు. ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తీస్తున్నాం కనుక ఇది కెరియరే కావచ్చు, ఫ్యామిలీయే కావచ్చు, అదర్ పర్సనే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకు ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి న్యాయం చేయాలా, మీకు న్యాయం చేయాలా అన్న సందిగ్ధంలో మీ పర్సన్ ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఏదైనా కావచ్చండి, ఎనీ పార్టీ, అది ఏదైనా కావచ్చు. వర్క్ పరమైన టీం వర్క్ కావచ్చు, లేకపోతే కెరియర్కి సంబంధించి ఇంకెవరితోనైనా మాట్లాడమే కావచ్చు, లేదా మీ పర్సన్ వేరే అదర్ పార్టీ అయినా ఉండొచ్చు, వేరే అదర్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఎవరికి ఏదైనా థర్డ్ పార్టీ కిందకి వస్తుంది కనుక వాళ్లకు న్యాయం చేయాలి. అంటే మీరు తీసుకునే వర్షన్ బట్టండి. అంటే మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో నాకు తెలియదు కనుక మీకు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మీకు థర్డ్ పార్టీ అని అంటే మీకు ఎలా స్ట్రక్ అవుతుంది మీ మైండ్కి, మీరున్న పొజిషన్ ఏంటి, అలా తీసుకోండి. ఈ థర్డ్ పార్టీ అంటే అన్నీ వస్తున్నాయి కనుక మీరు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. ఈ థర్డ్ పార్టీనా మీరా అన్న ఒక సందిగ్ధంలో ఉండి నిర్ణయం తీసుకోలేక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అదే ఆలోచిస్తున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలని. తనకు న్యాయం జరగలేదనో లేకపోతే తను మీకు న్యాయం చేయలేదనో మాత్రం మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ జరపాలి అంటే నాకు తెలిసి ఇది లాంగ్ టర్మ్ రిలేషన్ అయ్యి ఉంటుంది. లేకపోతే వేరే సిచ్యువేషన్స్ వల్ల, వేరే కారణాల వల్ల మీకు దూరంగా ఉండాల్సి రావచ్చు. అది వర్క్ పరంగా కానీ, లేకపోతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి ఇక్కడ టవర్ వచ్చింది దానివల్ల కానీ, గొడవల వల్ల కానీ, లేకపోతే అదర్ పార్టీ ఏదైనా కావచ్చండి. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది అందరికీ రిజనేట్ అవుతుంది. మీరు ఎలా తీసుకొని మీకు రిజనేట్ అయింది అనుకుంటే అలాగే తీసుకోండి. దానివల్ల మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే, నేను అయితే తనకు న్యాయం జరగలేదనైనా ఫీల్ అవుతున్నారు, కాదు నేనే నా పర్సన్కి న్యాయం చేయలేదు అనైనా ఫీల్ అవుతున్నారు. రెండిట్లలో మాత్రం ఏదో ఒకటి తను చేసిన పనుల వల్ల మీకు కలిగించిన హార్ట్ బ్రేక్ వల్ల కావచ్చు, లేకపోతే
బిజినెస్ పరంగా దూరంగా ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ అది ఏదైనా దానివల్ల దూరంగా ఉండడం కావచ్చు. దానివల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నాను అని మాత్రం మీ పర్సన్ అనుకుంటున్నారు. లేదు, మీరు ఏదైనా సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయి ఉండి తనకు సరైన టైం ఇవ్వక, సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఇవ్వక, తనతో సరిగ్గా మాట్లాడడానికి మీరు టైం ఇవ్వకపోవడం వల్ల అలాగైనా మీ పర్సన్ ఫీల్ అవ్వచ్చు. ఏంటంటే నాకు టైం ఇవ్వట్లేదు నా పర్సన్, అంటే వీవర్స్ గురించి చెప్తున్నాను, నా పర్సన్ నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉంచుతోంది. మీరు కూడా ఇప్పుడు వీవర్స్ కూడా బిజినెస్ పరంగా కెరియర్ పరంగా కొంచెం బిజీ ఉంటే మీ పర్సన్కి టైం ఇవ్వకపోతే మీ పర్సన్ అలా కూడా ఫీల్ అవుతున్నారేమో, నాకు న్యాయం జరగట్లేదు నా రిలేషన్లో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. లేదు, తను మీకు న్యాయం చేయట్లేదు అదైనా ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వడం వల్ల కొంచెం తను ఎట్లానంటే ఏదో బంధించినట్టు అయిపోతుంది, తనకు చాలా పెయిన్గా ఉంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే మీకే తను న్యాయం చేయలేకపోతున్నాడు అన్నది మాత్రం ఇక్కడ ఈ కార్డును బట్టి కనిపిస్తుందండి. ఎందుకంటే తను చాలా ఎలాగనంటే అంతా కట్టిపడేసినట్టు, తనకి ఇంకా ఏం కనిపించట్లేదు, ఇంకా తను ఏదైనా మంచి చూద్దామన్నా ఏది కనిపించట్లేదు, చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్న, చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, తనకి ఏం కనిపించట్లేదు, కళ్ళకు గంతలు కట్టుకొని అలా ఉండిపోయారు, చుట్టూ కత్తులు, అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఎందుకో చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్. నాకు తెలిసి మీకు న్యాయం చేయలేకపోతున్నానన్న రీజనే అయి ఉంటుంది. లేకపోతే తను కెరియర్ వైజ్గా చూసుకుంటే అందులో సక్సెస్ అవ్వలేదని బాధపడుతున్నారా, లేదు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడే ఎక్కువ తన టైంని ఎక్కువ తను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కనుక మీకు టైం ఇవ్వట్లేదని బాధపడుతున్నారా? సో ఎలాగైనా కానీ మీ పర్సన్ మాత్రం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకొకటి, తను ఒకరికి సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్న పర్సన్ అండి మీ పర్సన్. అంటే తన అభిప్రాయాలని నలుగురికి చెప్పే వ్యక్తి, అంటే మంచి సజెషన్స్ ఇచ్చే వ్యక్తి, అంటే ఒక రకంగా తను ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ పర్సన్. నలుగురికి మంచి చెప్తారు, అది ఎలాగనంటే అది వర్క్ పరంగా కూడా కావచ్చు. నలుగురికి సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. తను మనీ గ్రోత్ పైన ఎక్కువగా ఫోకస్ అయ్యి ఉన్నారు. అందువల్ల కూడా మీకు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా మీకు న్యాయం చేయట్లేదు అని అనుకోవచ్చు మీ పర్సన్. అందుకే తను నిర్ణయం తీసుకోలేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఇలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టవర్స్. ఇది మీ మధ్య ఇంతకుముందు జరిగిన గొడవలే కానీ, లేకపోతే ఫ్యూచర్లో జరగడం కానీ, ఏదో ఒకటండి. ఇంతకుముందు గొడవలు జరిగిన వాళ్ళే అయి ఉంటే అది పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మీకు జరుగుంటాయి, అడపదడప ఆర్గ్యుమెంట్స్ జరుగుంటాయి. ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా టైం ఇవ్వాలనే కోరుకుంటారు ఎవరైనా, మీ పర్సన్ అయినా మీరైనా. అలా ఎవరికెవరు టైం ఇచ్చుకోకపోయినా కూడా చిన్నగా అక్కడే ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడే రిలేషన్ బ్రేక్ అయ్యే స్టేజ్కి వస్తుంది, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది మీ మధ్య జరిగిన గొడవలే వీటికి కారణం కావచ్చు. మీ పర్సన్ ఇలా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడానికి మీ మధ్య జరిగిన గొడవలు కూడా కారణం కావచ్చు. అంటే టైం ఇవ్వకపోవడం వల్ల మీరు అనుకోవడం అలా అయి ఉంటుంది. ఇంకొకటి, రెండు విషయాలలో జగిలవుతున్నారు. ఇక్కడ చెప్పాను కదండి, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అని చెప్పి, అదే జగిలవుతున్నారు. అదే ఇక్కడ బిజినెస్ పరంగానా, రిలేషన్ పరంగానా, థర్డ్ పార్టీ పరంగానా, ఎలాగో ఏ నిర్ణయం తీసుకోలేక జగిలవుతున్నారు. ఎందుకో భారంగా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే మీ నుండి కాదండి, పరిస్థితుల నుండి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కాదు ఇది. ఇక్కడ వచ్చిన కార్డ్స్ సిచ్యువేషన్స్ బట్టి ఇది మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కాదు, పరిస్థితుల నుండి చాలా బాధగా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే అది దేన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది మీ పర్సన్. ఇక్కడ మీరంటే ప్రేమ ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, చాలా మీతో మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని ఉంది, అంతా ఉంది. అక్కడ బిజినెసే కానీ, కెరియరే కానీ, థర్డ్ పార్టీయే కానీ అక్కడ ఉండడం వల్ల చాలా స్ట్రక్ అయిపోయి ఏ డెసిషన్ తీసుకోలేక ఉన్నారు. దానివల్ల అంటే పరిస్థితుల నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని నేను దాటుకొని వెళితే తర్వాత నా పరిస్థితిని నేను మెరుగు చేసుకోగలను అనుకుంటున్నారు మీ పర్సన్. ఉన్న పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. అంటే ఇవేంటి అని అంటే, ఆ పరిస్థితులు అట్లాగే ఉంటే మాట పెరిగి అవి పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి కదా. అందుకని చెప్పి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అనుకోవట్లేదు, జస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలి,
అంటే ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి. తర్వాత తనకు నమ్మకం ఉంది కనుక మీకైనా సర్ది చెప్పుకోవచ్చు. తన కెరియర్ వైజ్‌గా ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ థర్డ్ పార్టీ విషయంలో తను ఏది క్లియర్‌గా చెప్పుకోలేరు గదా! ఆ థర్డ్ పార్టీ విషయంలోనే గానీ, బిజినెస్ పరంగా ఏదైనా జస్ట్ ఈ సిట్యుయేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలి. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఇంకొకటి కొంచెం ఈగో పర్సన్ అండి మీ పర్సన్. కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు. అందుకు కూడా మీ మధ్య గొడవలు జరగవచ్చు, ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఎలాగనంటే అదే మీరు ఇంకా టైం ఇవ్వట్లేదు అని మీరు అడిగినప్పుడు అదే బిజినెస్ లేదా లైఫ్ ముందుకెళ్ళొద్దా, ఫ్యామిలీ లేదా, నాకంటూ ఒక గోల్ లేదా, ఎంతసేపు నీకే టైం ఇవ్వాలా, నీతోనే ఉండాలా, నేను ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి, నేను ఫోన్ చేసినప్పుడే నువ్వు రియాక్ట్ అవ్వాలి, నాకు నేనుగా చేస్తేనే మాట్లాడు, లేకపోతే నేను చేసే వరకు వెయిట్ చేయి, నువ్వు మాత్రం ముందు చాయిస్ తీసుకోవద్దు అని ఇలాంటి మాటలు ఇంకా ఏవో మీ రిలేషన్లో ఎలా వస్తే అలా తీసుకోండి. అలా మాట్లాడడం అనమాట. అంటే చిన్నగా మిమ్మల్ని హర్ట్ చేయడం, తన ఈగోతో మిమ్మల్ని హర్ట్ చేయడం, దేనికి చెల్లించకుండా. మీరు ఇటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది మన మధ్య, దేన్ని బ్యాలెన్స్ చేసుకోలేక నన్ను ఇబ్బంది పెడుతున్నామని మీరు అడిగినప్పుడు కూడా తన ఈగోనే చూపిస్తారు. సరేలే పరిస్థితుల్ని మనం బ్యాలెన్స్ చేసుకుందాము, నేను చూస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని మీకు కొంచెం ఓదార్పుగా ఉంటే అప్పుడు మీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. కాకుండా కొంచెం ఈగోతో మాట్లాడడము, సరేలే, చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్గా ఉంటే మీ మనసు చాలా బాధపడుతుంది. అక్కడ కూడా అందుకు కూడా మీకు ఈ మధ్య గొడవలు రావచ్చు. కొంచెం ఈగో పర్సన్ అండి మీ పర్సన్. కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తారు. ఎంతసేపు తనని మీరే అడుక్కోవాలి, మీరే తన దగ్గరికి వెళ్ళాలి, ప్రతి స్టెప్ మీరే ముందు తీసుకోవాలి. అలాగైతేనే తన ఈగో సాటిస్ఫై అవుతుంది. తనకు తానుగా మీ దగ్గర రారు, తనకు తానుగా మీతో మాట్లాడరు, తనకు తానుగా ఏది చేయరు. ఈ రిలేషన్లో ఉంటారు, తనకు ఇష్టమే ఉంది, ఉంటారు. కాకపోతే ప్రతి స్టెప్ మీరే ముందు తీసుకోవాలి. మీరు అలా తను ముందు తీసుకోవాల్సిన సిచ్యువేషనే వస్తే తన ఈగో చాలా హర్ట్ అవుతుంది. తను చాలా ఈగో పర్సన్. ఏదైనా ముందు మీ నుండే రావాలి. ఈ రిలేషన్ ఆశించినా మీరే ముందు ఆశించాలి. తన నుంచి ప్రేమనైనా ముందు మీరే. మీరు ప్రేమ కావాలనుకున్నా, తన నుంచి టైం కావాలనుకున్నా అన్నీ మీరే ముందు మీరు ఇచ్చి టెస్ట్ చేసుకోవాలన్నమాట మిమ్మల్ని మీరు. అప్పుడు తను ఇస్తారు. అలాంటి ఒక ఈగో పర్సన్ అండి మీ పర్సన్. ఇంకొకటి మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీ పర్సన్. అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల మీకు దూరమైనా, మీరు 1.5 సిచ్యువేషన్లో ఉన్నా, మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా, ఎలా ఉన్నా సరే, గొడవల వల్లే అయినా, ఏ రీజన్ వల్ల అయినా మీరు దూరంగా ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు ఆన్లైన్లో. అది వాట్సాప్ కానీ, ఇన్స్టా, ఫేస్బుక్, ఎందులోనైనా చాలా చాలా స్పై చేస్తున్నారు. అనంటే ఒక రకంగా మీ మీద ఒక కన్ను పెట్టేశారు మీ పర్సన్. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏమవుతోంది, తన జీవితంలో ఏం జరుగుతోంది, తనతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరితో తను మాట్లాడుతుంది, ఇలా టోటల్ స్పై ఎనర్జీలోనే మీ పర్సన్ ఉన్నారు. టోటల్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది ఆన్లైన్లో ఎక్కువగా స్పై చేస్తున్నారు మీ పర్సన్. ఇంకొకటి ఏంటి అని అంటే, తను ఈ టైం మారాలి. అంటే ఇప్పుడు మీ మధ్య వచ్చిన డిస్టర్బెన్సెసే కానీ, మీ మధ్య ఉన్న 1.5 సిచ్యువేషనే కానీ, ఏదైనా కానీ టైం మారాలి. ఈ జగిలింగ్ సిచ్యువేషన్ మారాలి ఫస్ట్. ఏంటంటే నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను కనుక ఈ సిచ్యువేషన్ మారాలి. నేను కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండద్దు. అన్నీ కరెక్ట్గా ఉండాలి. దానికోసం నా టైం మారాలి. ఇదంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్న పెయిన్ అంతా నా కర్మ అనుకుంటున్నారు. నా టైం మారాలి, నాకు మంచి కర్మ రావాలి, నా పరిస్థితి మెరుగవ్వాలి. తన ఉద్దేశంలో ఏంటంటే తన భవిష్యత్తుకు సంబంధించిన కాలచక్రం అంతా ఒక్కసారి తిరిగి కరెక్ట్ లెవెల్కి రావాలి అన్నట్టు కోరుకుంటున్నారు. అంటే ఏ డిస్టర్బెన్సెస్ ఉండద్దు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉండద్దు, నేను మంచిగా ముందుకెళ్ళిపోవాలి. అది రిలేషన్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఏ రకంగానైనా. ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఆ మూవ్ ఆన్ అవ్వడం కూడా థర్డ్ పార్టీకి సంబంధించి అయినా కావచ్చు, దేనికి సంబంధించి అయినా కావచ్చు, వీటన్నిటి నుంచి నేను బయటికి రావాలి. ఫస్ట్ నా టైం సరి కావాలి, నేను కరెక్ట్ టైంలో ఉండాలి, వీటన్నిటిని నేను అధిగమించాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు.
మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, అయినా కూడా మీరే తనకు కనిపిస్తున్నారు. బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అది బిజినెస్ పరంగా కానీ, లేకపోతే రిలేషన్ పరంగా కానీ, అదర్ పార్టీస్ ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకుంటే మీకు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే తను మిమ్మల్ని మాత్రమే చూజ్ చేసుకుంటున్నారు. తనకు మీరు మాత్రమే కనిపిస్తున్నారు, ఎవరు కనిపించట్లేదు. ఇంకొకటి, మీతో దాన్ని ఏమంటారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, మీరు దూరంగా ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా, గొడవలు వచ్చినా, ఇవన్నీ పక్కకెళ్ళి మీ టైం మారాలని అనుకుంటున్నారు కదండి మీ పర్సన్. ఇలా టైం మారిపోయి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్. రండి, ఓవరాల్గా ఏంటి అని అంటే, మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. కొంచెం మీరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన కంట్రోల్లోనే, మీ కంట్రోల్లోనే తను ఉండాలని మీరు అనుకుంటున్నారు. తను ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, నలుగురికి సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉన్న పర్సన్. కొంచెం మనీ గ్రోత్ పైన, తన బిజినెస్ పరంగా కొంచెం డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. ఇంకోటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. అది ఎనీ థర్డ్ పార్టీ ఏదైనా కావచ్చు. నేను జగిల్ అవుతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీకు న్యాయం చేయట్లేదు అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో ఉందండి. అలా కూడా బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. అందుకనే తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ మీతో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఎలా, మీ మధ్య ఎటువంటి ఏ విషయానికి సంబంధించిన గొడవలు వచ్చినా సరే వాటిని అధిగమించాలి, మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.